హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉసి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటోషాప్ CS6 సెకండ్ వీడియో స్వాగతం. ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్ ఓపెన్ అవుతుంది. ఫోటోషాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం సెకండ్ వర్క్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ వర్క్ స్టార్ట్ చేయడానికంటే మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. నేను కీబోర్డ్ మీద Ctrl+N క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఈ నేమ్ దగ్గర ఒక టైటిల్ పెట్టుకోవాలి. నేను ఒక టైటిల్ పెట్టాను. ఓకే, ఈ ఆప్షన్లో చూస్తే మనం లాస్ట్ రిలేషన్స్లో డిఫాల్ట్ యూజ్ చేసాం. ఇప్పుడు కస్టమ్ యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ చేద్దాం. సో యూట్యూబ్ థంబ్నెయిల్ చేయాలంటే ఈ విడ్త్ ఏమొచ్చి 1280, హైట్ ఏమొచ్చి 720, రివల్యూషన్ 72. ఓకే, పిక్సెల్స్లో పెట్టుకున్న 8 GB 8 ఉండాలి. ఓకే, క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను మినిమైజ్ చేస్తాను. ఓకే, లేయర్ మీద క్లిక్ చేసుకొని చేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని తీసుకోవాలనుకుంటే ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఇమేజెస్ అవి ఎక్కడ ఉన్నాయో అన్నీ ఓపెన్ అవుతాయి. సో చూసారా, ఈ ఇమేజెస్ మనకు కావాల్సిన ఇమేజెస్ని తీసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లింక్ మీద పెట్టి సైడ్కి డ్రాగ్ చేస్తే ఇది పక్కన పెట్టి అప్పుడు మూవ్ మీద క్లిక్ చేసి దీన్ని పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయాలి. దీన్ని మినిమైజ్ చేసుకుంటే ఇప్పుడు కంట్రోల్ మీద షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకు కావాల్సిన షేప్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజెస్ కానీ నేను నా లోగో పెడతాను. నా యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోని ఇక్కడ పెడతాను సెకండరీ. మళ్ళీ ఓపెన్ క్లిక్ చేసి మళ్ళీ ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. ఓపెన్ మీద క్లిక్ చేసి ఏం చేస్తానంటే యూట్యూబ్ పెడతాను. యూట్యూబ్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఈ డ్రాగ్ పట్టుకుని లింక్ని పక్కన క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఇలాగ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం దీన్ని ఎటు కావాలంటే అటు ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. లేదు అంటే కర్సర్ ద్వారా షిఫ్ట్ పట్టుకుని ఈ లెఫ్ట్ కర్సర్ అండ్ రైట్ కర్సర్ ఆర్ బాటమ్ కర్సర్ ఆర్ టాప్ కర్సర్ ఇవన్నీ పట్టుకొని మనం మూవ్ చేయొచ్చు. లేదు దీన్ని చిన్నది కూడా చేయొచ్చు. ఎలా కావాలంటే అలాగా మూవ్ అవుతుందన్నమాట. ఓకే అయిపోయినట్టు మనకు నచ్చిన ప్లేస్లో పెట్టి ఓకే చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ ఓకే అయింది. సో ఇప్పుడు ఛానల్ లోగోని కిందన ఇస్తాను. మళ్ళీ ఫైల్కి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా సైడ్కి డ్రాగ్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. లేండి. ఓకే, చూసారా, నా కంపెనీ లోగో పెట్టాను.
చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే మనం ఒక మ్యాటర్ టైప్ చేయాలనుకో, అది యూట్యూబ్ ఛానల్, అది ఇప్పుడు మనం చేద్దాం. టెక్స్ట్ చూసారా, టెక్స్ట్ టీ ఉంది, లెఫ్ట్ కార్నర్లో టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మనకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రెగ్యులరా, ఎటాలికా, బోల్డ్ ఎటాలిక్ అనేది మన బోల్డ్ ఎటాలిక్ పెట్టాను. ఇక్కడ ఫాంట్ ఏమొచ్చి నేను 70 ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ టైప్ చేయవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు LEARN హౌ టు లెర్న్ అని చేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేసి మూవ్ మీద క్లిక్ చేసి మనకి ఈ లెటర్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా పెద్దది చేసుకోవచ్చు, చిన్నది చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో హౌ టు లెర్న్ అని పెట్టి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ చేసి హౌ టు లెర్న్. ఇప్పుడు ఫోటోషాప్ CS6 మీద క్లిక్ చేసి ఓకే చేస్తాను. ఇక్కడ గ్రీన్ అయితే ఓకే అయిందనుకో, గ్రీన్ ఓకే. మళ్ళీ మూవ్ మీద క్లిక్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, థ్యాంక్స్. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది థ్యాంక్స్. హౌ టు లెర్న్ ఫోటోషాప్ CS6. ఇది ఈ ఇమేజ్ ఇలా తయారు చేయడం, థంబ్నెయిల్ అనేది ఇలా తయారు చేయడం. ఇప్పుడు ఈ థ్యాంక్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే దీన్ని ఏమని చేస్తామంటే థ్యాంక్స్ ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం. డార్క్ అయితే ఇక్కడ చూసారా, ఓకే ఒపాసిటీ తగ్గించాను. బ్యాక్గ్రౌండ్ తాలూకా ఒపాసిటీ మనం ఏది కావాలన్నా తగ్గించవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ నా లోగో ఉంది, లోగో మీద క్లిక్ చేసి దీన్ని కూడా 100 ఉంది, ఒపాసిటీ తగ్గించవచ్చు. మన హైలైట్ అవుతుంది అనుకుంటే సరే, మనం ఎలా కావాలంటే అలాగా. ఇక్కడ కావాలంటే ఏమైనా పిక్చర్స్ పెట్టుకోవచ్చును, అది ఎగ్జిబిషన్ మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పిక్చర్ పెడతాను. another ఇమేజ్ క్లిక్ చేసి లింక్ పట్టుకుని సైట్ క్లిక్ చేసి ఓకే చూసారా, ఇక్కడ ఒక ఇమేజ్ క్లిక్ పెట్టాను. ఏదైనా థంబ్నెయిల్ అనేది మీ ఇష్టం ఉంది. ఇప్పుడు ఇమేజ్ పెట్టాను. సో ఇది అనమాట. ఇప్పుడు దీని అంతటికీ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టాప్లో ఉన్న లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ వన్ రైట్ నుంచి థర్డ్ వన్ ఇక్కడ ఒక ఈ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ గ్రూప్ అనమాట. గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రూప్ 1 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఈ లేయర్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ మీద షిఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఇది కీబోర్డ్ మీద షిఫ్ట్ క్లిక్ చేసుకొని పట్టుకొని ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ తప్పించి మిగతా సెలెక్ట్ చేసి ఇప్పుడు
షిఫ్ట్ వదిలేసి దీన్ని ఇలా డ్రాగ్ చేసి అలాగా గ్రూప్లో పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం అన్నీ ఒక గ్రూప్ అయిపోతున్నాయి. మనం చేసినవన్నీ ఇప్పుడు ఏది కూడా ఇండివిజువల్ అవ్వదన్నమాట. చూసారా, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు థంబ్నెయిల్ అయింది కదా. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ ఎలా చేస్తాము? ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేసి మనం ఆల్రెడీ ఇది ఫైల్ నేమ్ ఇచ్చాము. ఇప్పుడు ఫోల్డర్ నేమ్ మనం ఎందులో సేవ్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద చేయాలనుకున్నాం కదా అనుకున్నాం. డెస్క్టాప్ క్లిక్ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఫార్మాట్ జేపీఈజీలో చేయాలి. సేవ్ క్లిక్ చేస్తే క్లిక్ అయిందనమాట. సో సేవ్ అయింది. సో ఈ సెకండ్ వీడియో మనకి థంబ్నెయిల్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. మీరు కంపల్సరీగా తప్పకుండా నాకు సహకరించండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.